హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. సో మీరు ఏమైనా రెజల్యూషన్స్ తీసుకుంటున్నారా? సో ఈ విశేషాలు మాట్లాడే ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో కొత్త సంవత్సరం వచ్చేస్తోందండి. ఇంత తొందరగా గడిచిపోతున్నాయంటే అంత తొందరగా గడిచిపోతున్నాయి. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకున్నాం అనుకోండి, అందులో అప్స్ డౌన్స్, సో కామన్గా హ్యాపీనెస్, సాడ్నెస్ ఇలా చాలా జరుగుంటాయి. సో మనము వెనక్కి వెళ్లకుండా ముందర మనం ఏం చేయాలి అనేది ఆలోచిస్తే చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు రెండండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో నాకు తెలిసి ఈ రెండు విషయాలు కనుక మనము మైండ్లో పెట్టుకుంటే ఏదైనా సాధించగలుగుతామని నా పర్సనల్ ఒపీనియన్ అండి. అవి రెండు. ఒకటి కష్టపడ్డం అండి. నాకు తెలిసి అంటే కష్టపడితే చాలామంది ఏముంది ఏం లేదనుకుంటారు, కానీ కష్టపడితే ఖచ్చితంగా మనము సాధిస్తామండి. చిన్నదైనా సరే కొంచెం టైం పట్టచ్చు, బట్ ఖచ్చితంగా మనము సక్సెస్ అనేది సాధిస్తామండి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే యూట్యూబ్ నేను స్టార్ట్ చేశాను, దానికి నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ రాలేదండి. సో రాలేదు, అలాని నిరాశతో ఉంటే మనకి అలా ఉండిపోకూడదు. సో ఏదైనా సరే మనకి సూట్ అయ్యిందో అవ్వలేదో, బట్ నాకు నచ్చిన ఫీల్డ్లోకి మళ్ళీ మనము ముందర అడుగు వేయాలి కాబట్టి సో ఈ బిజినెస్ అనేది నేను ఎంచుకున్నానండి. సో ఈ పొడులు తర్వాత ఈ పికిల్స్ అనేది స్టార్ట్ చేశాను. బట్ అందులో హ్యాపీనెస్ లేకపోయినా ఇందులో మాత్రం చాలా చాలా సంతోషం అనేది ఉందండి. ఎందుకంటే అందరూ చాలా బాగా చేశారు, పొడులు చాలా బాగున్నాయి, మీ పికిల్స్ చాలా బాగున్నాయి అంటే ఇంకంతా చాలా బలం వచ్చేస్తుంది, చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సో మంచి చెడులు రెండూ ఉంటాయి వెనకాల చూస్తే. సో ఏదైనా సరే కష్టపడితే మాత్రం ఖచ్చితంగా మనకి హ్యాపీనెస్ అనేది వస్తుందండి. అదైతే చదువులో కానీ ఏదైనా సరే. సో అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏజ్ పెరిగే కొద్దీ చాలా చాలా రకాలుగా మన హెల్త్ ఇదని అదని మనం చూసుకోము. కొంతమంది అలాగా ముందరకు వెళ్ళిపోతుంటారు. సో నెక్స్ట్ ఏంటంటే హెల్త్ అండి. హెల్త్ ఈజ్ వెల్త్. సో హెల్త్ కనుక మనము కాపాడుకున్నట్టయితే, అంటే చూడండి, మనము ఎప్పుడు టైంలో తినడము, తర్వాత హెల్తీ ఫుడ్ తినడము, ఇవి కొంచెం మనము కాన్షియస్గా ఉండి మన గురించి మనమే చూసుకున్నట్టయితే తప్పకుండా మనము ఆరోగ్యంగా ఉంటామండి. ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా చేయొచ్చండి. సో న్యూ ఇయర్ వచ్చేస్తోంది. సో మనము వెనకాల పాతవి అయిపోయినవి అవి ఆలోచించకుండా ముందర మనం ఇంకా ఏం చేయొచ్చు, నా స్టామినా ఎంత ఉంది, నేను ఎంత చేయగలను అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎవరైనా సరే ఏదైనా సాధించవచ్చు. అది చదువులో అవనివ్వండి, లేదా ఏదైనా బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా జాబ్ అవ్వచ్చు, లేదా ఏ పనైనా అవ్వచ్చు అండి. కష్టపడితే మాత్రం ఖచ్చితంగా దాని విలువ ఎక్కడికి పోదండి, ఖచ్చితంగా ఉంటుంది. సో నాకు తెలిసినవి ఈ రెండు అండి. ఒకటి కష్టపడ్డమును, తర్వాత మెయిన్ హెల్త్ చూసుకోవడము. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది, మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. సో వెనక్కి తిరిగి చూసుకోకుండా అయిపోయినవి, మనకి సాడ్గా అనిపించేవి ఏ ఆలోచనలు పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు కష్టపడి మనం ఏదైనా చేయాలంటే కష్టపడడం ఒకటిను, తర్వాత హెల్త్ చూసుకోవడం, ఈ రెండు కనుక ఉన్నట్టయితే మనం హ్యాపీగా ఉంటామండి. ఏదైనా చేసుకోగలం. చాలా మంది ఏజ్ పెరిగిపోయాక అయ్యో ఇలా అయిపోయింది అలా అయిపోయింది మనము ఇలా అనుకుంటూ ఉంటాము. సో అలా కాకుండా మన ఏజ్కి తగ్గట్టుగా మనం ఎలా ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎంత కేర్ తీసుకోవాలి అని మనం జాగ్రత్తగా మనం ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటామండి. మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, ఇంట్లో అందరినీ కూడా హ్యాపీ చేయొచ్చు, హ్యాపీనెస్ వాళ్ళకి పంచచ్చు. సో మనం అందరికీ కూడా హ్యాపీగా ఉంటామండి ఇంట్లో అందరం కూడా. సో హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనము మన జీవితానికి చాలా చాలా వాల్యూ అండి ఇవ్వాలి, మనం ఇచ్చుకోవాలి కూడా. సో అంటే నాకు తెలిసినవి రెండు విషయాలండి. సో మీరందరూ కూడా ఇంకా పాజిటివ్గా ఉండి ఇంకా మనం ముందరికి రావాలి. సో నేను చేస్తున్న బిజినెస్ చెప్పాను కదండి, పొడులు అని పికిల్స్ అని. సో మీకు ఏదైనా కావాలన్నా కూడా వాట్సాప్ చేయొచ్చు. ఇవి నా అభిప్రాయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. సో ఇదండి ఇవాళ వీడియో. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ అండి. సో మళ్ళీ వచ్చే వారం మంచి టాపిక్తో వస్తాను. అంతవరకు నమస్కారం అండి.